అయితే ఈ సినిమాలో అంటే నాకున్న మేజర్ క్వశ్చన్ క్వశ్చన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు శ్రేయ క్యారెక్టర్ ఏదైతే ఉందో తను వాళ్ళ అబ్బాయిని వదిలేస్తుంది అక్కడ. వదిలేసిన తర్వాత అంటే వై హీ హ్యాస్ టు బి లెఫ్ట్ ఇన్ దేర్ అంటే హీఈస్ నాట్ అటెండింగ్ ఎనీ సూపర్ పవర్స్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అండ్ ఆల్సో హీఈస్ నాట్ సమ్మన్ హూ ఈస్ పవర్ఫుల్ ఎనఫ్ టు ఎంగేజ్ విత్ ఎనీబడి. వాడు ఏం అటైన్ చేశాడు అదర్ దాన్ స్ట్రీట్ స్మార్ట్నెస్ తప్పితే ఏం అటైన్ చేయగలిగాడు ఆ క్యారెక్టర్? ఎందుకని దట్ డెసిషన్ షుడ్ బి టేకెన్ అంటే వాట్స్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? అది అంటే ఈవెన్ దాట్ హ్యాస్ గోన్ ఇన్ ద అవుట్ లింక్లో పోయింది. ఆమె ఏంటి అంటే వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ నెవర్ టేక్స్ ద సైడ్ ఆఫ్ ఈవిల్. మీకు ఎగ్జాక్ట్గా ప్యారల్స్ చూస్తే మహబీర్లామ పాత్ర ఏంటి అంటే వాడికి ఒక్కసారి నొచ్చుకోగానే వాడు ఊరినే తగలబెట్టేస్తాడు. వీడు చిన్నప్పటి నుంచి వీడికి దెబ్బలే తగులుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా హీ విల్ నాట్ టేక్ ద అదర్ సైడ్. హీ ఆల్వేస్ స్టిక్స్ టు ధర్మ. ఓకే, ఇది క్లియర్గా డిస్టింక్టివ్గా కనిపించాలి. అట్లాగా అంటే నేను ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు ధర్మాన్ని వదలనోడే ఇటువైపు ఉండాలి, అట్లాంటి వాడే దీనికి తీసుకురాగలడు అని ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో వాడిని జీవితం నువ్వు కాదు పరిస్థితులు పెంచుతాయి వాడిని. ప్రతి దెబ్బ కొట్టే దెబ్బకి వాడు రాటుదేలాలి. సో ఎవడైతే అట్లా ధర్మం వైపు నిల్చుంటాడో వాడే ఈ దైవకార్యం లేకపోతే ధర్మానికి నిలబడ్డ మనిషి ఆయుధానికి వెళ్ళగలడు అని చెప్పేసి. ఓకే, సో ఆ సీన్స్ ఉండనా? ఆమె మాట్లాడుతుంది, నీకు త్వరగా వచ్చేది అంటే ఈజీగా వచ్చేది నీకు ఏది కూడా నీ కురుదులు ఉండదు, కష్టమైనా కూడా ఆల్వేస్ షుడ్ స్టిక్ టు ధర్మ అని చెప్పి అభిమన్యుడు చెప్పినట్టు అన్నీ చెప్తూ ఉంటుంది. సో మీకు అందులో కొన్ని కనిపించే మిగతా